వరంగల్ జిల్లాలో ఇవాళ 12 మున్సిపాలిటీల చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. 9 మున్సిపాలిటీల్లో ఎన్నిక లాంఛనమే. మహబూబాబాద్ మున్సిపాలిటీని స్వతంత్రులు ఎక్స్ అఫిషియో ఓటుతో కాంగ్రెస్ దక్కించుకోనుంది. జనగామ, తొర్రూరులో హంగ్ ఏర్పడింది. తొర్రూరులో పలువురు బీఆర్ఎస్ సభ్యులు పార్టీ మారతారని ప్రచారం సాగుతోంది. క్యాంపులో ఉన్న సభ్యులతో మాజీ మంత్రి ఎర్రబెల్లి వీడియోను రిలీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. బీఆర్ఎస్ బలం 9, 2 కౌన్సిలర్లు పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ 12 మున్సిపాలిటీల చైర్మన్లు అలాగే వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. లక్ష్మీదుర్గ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీల్లో కాసేపట్లోనే చైర్మన్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగబోతుంది. అయితే వీటిలో 12లో 9 క్లియర్ కట్గా ఉన్నప్పటికీ రెండింటిలో ఇటు జనగామ ఇటు తొర్రూరులో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు, తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ జనగామకు సంబంధించి తొర్రూరుకు సంబంధించి తీవ్రమైనటువంటి ఉత్కంఠ ఉండడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. తొర్రూరులోనైతే రాత్రి నుంచే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఎవరిని కూడా సమీపంలో మున్సిపాలిటీ ఏదైతే కార్యాలయం ఉంటుందో ఆ కార్యాలయానికి సమీపంలో 100 మీటర్ల దూరంలో పోలీసులు మొత్తం కూడా బారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఇటువైపు రానియకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ గొడవ చేసేటువంటి అవకాశం ఉందని రాత్రే పోలీస్ నిఘా వర్గాలకు సమాచారం అందడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ఇటు దేవరుప్పల, పాలకుర్తి నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలను పెద్ద ఎత్తున ఇక్కడికి రప్పిస్తున్నారు, గొడవ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు అనేటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు పెద్ద ఎత్తున భారీ బలగాలను మోహరించారు. 100 మీటర్ల దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వడం లేదు. ఒకసారి తొర్రూరులో పరిస్థితి చూస్తే మొత్తం తొర్రూరులో 16 వార్డులు ఉంటాయి. 16 వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ 9 గెలుచుకుంది, కాంగ్రెస్ 7 గెలుచుకుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య కూడా ఇక్కడనే ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓట్లు నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ బలం కూడా 9కి చేరింది. అయితే బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 9. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 10 రావాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎవరైతే వార్డు కౌన్సిలర్లు గెలుపొందారో 9 మందితో కొద్ది రోజులుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపు పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఎవరిని కూడా బయటకు రానియకుండా హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా అక్కడే ఉంచారు. కొద్దిసేపట్లోనే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురాబోతున్నారు. అయితే ఆ క్యాంపులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కాంగ్రెస్ వాళ్ళు మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్కు సంబంధించినటువంటి అంటే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాను మొత్తం కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ తొర్రూరు వార్డు కౌన్సిలర్లు ఎవరైతే ఎర్రబెల్లి క్యాంపులో ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. భారీగా ఆఫర్లు ప్రకటించి వాళ్ళను వీళ్ళ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గొడవ జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను అయితే మోహరింప చేస్తూ ఉన్నారు. ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. ఎందుకంటే ఇటు కడియం కావ్య మీద కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. కడియం కావ్య ఎంపీగా ఉన్నటువంటి కడియం కావ్య ఎవరైతే ఉన్నారో ఆమె ఆల్రెడీ ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా వరంగల్ కార్పొరేషన్లో సభ్యురాలిగా 2025లోనే నమోదు చేసుకున్నారు. అక్కడ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే మళ్ళీ ఇక్కడ ఎందుకు సభ్యురాలిగా నమోదు చేసుకున్నారో అధికారులు ఎట్లా అవకాశం కల్పించారని వాళ్ళు ఎన్నికల కమిషన్కు కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. ఇటు కడియం కావ్య అభ్యంతరంతో పాటు ఎవరైనా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళే కౌన్సిలర్లు ఎవరైనా అప్పటికప్పుడు పార్టీ మారేది ఉంటే కొంత రభస చేయడానికి, రచ్చ చేయడానికి బీఆర్ఎస్ అంతా కూడా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సిద్ధం చేసినట్టుగా సమాచారం అందుతోంది. అందుకనే పోలీసు నిఘా వర్గాల సమాచారం మేరకు ఇక్కడ తొర్రూరులో భారీ ఎత్తున బలగాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు. కావ్యక ఎందుకు ఇక్కడ ఎక్స్ అఫిషియో సభ్యురాలుగా కల్పించారని కొంత బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం. ఏంటి మీ అభ్యంతరం ఏంటి? కడియం కావ్య గారు 2025 జనవరి 29 నాడు వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ నగరపాలక సంస్థలో తను ఆల్రెడీ అక్కడ ఎన్రోల్ చేసుకున్నది. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్లను తీసుకొని ఒకే సంవత్సరం 2 ప్లేస్లలో గౌరవ పార్లమెంట్ సభ్యురాలు ఏ విధంగా ఎక్స్ అఫిషియో ఆల్రెడీ ఎన్నికల అధికారులు పర్మిషన్ ఇచ్చారు, ఆమెకు శనివారం రోజే అనుమతి ఇచ్చారు కదా. ఇప్పుడు మీరు అభ్యంతరం చేస్తే ఎట్లాంటి ఫలితం ఉంటుంది అనుకుంటున్నారు? తను 2 జాగాలలో
తన గతంలో ఒక సంవత్సరం కిందటే ఉపయోగించుకున్నది తన ఎక్స్ అఫిషియో అనేది అధికారులు గమనించకపోవచ్చు. వాటికి సంబంధించిన ఆధారాలను మేము కలెక్టర్ గారికి ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది చట్టపరంగా విరుద్ధమైనటువంటి ఆలోచన. కాంగ్రెస్ పార్టీ అహంకారంగా హంగ్ వచ్చిన దగ్గర కానీ లేదంటే 1-2 వ్యత్యాసం ఉండి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న దగ్గర వాళ్ళని కాదని మరి చట్టాన్ని వక్రీకరించి అప్రజాస్వామిక పద్ధతులలో వాళ్ళు చైర్మన్ సంపాదించడం కోసం చేసే కుట్రనే దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మేము ప్రజాస్వామికవాదులు జర్నలిస్ట్ మిత్రులకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆమె ఓటు హక్కు వినియోగించుకుంటే కాంగ్రెస్ కైవసం బీఆర్ఎస్ నుంచి కూడా 2 కౌన్సిలర్లు పార్టీ మారేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. దీనిపైన మీరేం చెప్తారు? ఇటు సూర్యుడు ఇటు పొడిచిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గెలిచిన 9 మంది కౌన్సిల్ సభ్యులు దయాకర్ రావు గారి నాయకత్వంలో ఈరోజు హాజరు కాబోతున్నారు. వాళ్ళు దుష్ప్రచారాలు చేసి డబ్బులను ఎరచూపి మా కౌన్సిల్ సభ్యులు ఇళ్లలో పోయి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మూటలు పట్టుకపోయి మాకు సపోర్ట్ చేయండి అని వాళ్ళ ఒత్తిడి చేస్తున్నారు. ఒకవేళ కడియం కావ్యకు అనుమతిస్తే కాంగ్రెస్ ఎక్స్ అఫిషియో 2 కలిపి 9 అవుతున్నాయి, బీఆర్ఎస్ నుంచి 9 వార్డులు అవుతుంది. దీన్ని ఎలా అంటే ఏం జరగబోతుంది అనుకో? ఒకవేళ ఈక్వల్ కనుక వస్తే కడియం కావ్య గారి ఎక్స్ అఫిషియో ఓటు అంగీకరిస్తే ఈక్వల్ అవుతాయి. మేము 9 వాళ్ళు 9. ఆ పద్ధతిలో డ్రా పద్ధతిలో వాళ్ళు తీసే అవకాశం ఉంటుంది. ఒకవేళ డ్రా పద్ధతితో తీసినా ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని ఇలా తాత్కాలికంగా ఒకవేళ డ్రా పద్ధతిలో ఎవరు గెలిస్తే వాళ్ళు పర్వాలేదు. ఒకవేళ బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తే పర్వాలేదు, వ్యతిరేకంగా వస్తే మాత్రం డెఫినెట్గా మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం, కోర్టును ఆశ్రయిస్తాం. రాజ్యాంగం గొప్పది, విలువైనటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకొని పనిచేస్తాం మేము. ఇది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. మొత్తంగా వాళ్ళకు సంబంధించినటువంటి మనం చూస్తూ ఉన్నాం ఎక్స్క్లూజివ్గా ఏదైతే కౌన్సిలర్లు ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో తలదాచుకున్నటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బస్సుల ద్వారా ఇక్కడికి ఒక ప్రత్యేకమైనటువంటి బస్సు ద్వారా ఇక్కడికి చేరుకోబోతున్నారు. అక్కడ బార్కెట్ల దగ్గర ఉన్నారు. ఆ బార్కెట్లు 100 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఆ బార్కెట్లను దగ్గర బస్ ఆఫ్ చేసి వాళ్ళందరినీ పోలీసులు కూడా చెక్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఆ కౌన్సిలర్లు అంతా కూడా ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో ఎవరైతే మొన్న మున్సిపల్ ఎలక్షన్ జరిగిన రోజు విన్ అయిపోయారో వాళ్ళందరినీ కూడా ఆ బస్సులో ఫామ్ హౌస్ హైదరాబాద్ శివార్లలోని శంకిచెర్లలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఫామ్ హౌస్లో ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా మరో క్యాంపులో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే కౌన్సిలర్లు అంతా కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇదే సిచ్యువేషన్ తొర్రూరులో ఉన్నటువంటి సిచ్యువేషన్ సేమ్ జనగామలో కూడా ఉంది. జనగామలో కూడా మొత్తం మనం చూసినట్లయితే 30 వార్డులు ఉన్నాయి. అక్కడ 30 వార్డులతో పాటు 2 ఎమ్మెల్యే ఎంపీ ఎక్స్ అఫిషియో సభ్యులతో పాటు 32 చేరింది సభ్యుల సంఖ్య. ఈ 32 అంటే 17 మ్యాజిక్ ఫీచర్గా జనగామలో ఉంది. ఈ 17లో బీఆర్ఎస్కు సంబంధించి 13 మంది వార్డు కౌన్సిలర్లు గెలిచారు. బీఆర్ఎస్కి సంబంధించి 4 ఇండిపెండెంట్లలో 2 బీఆర్ఎస్ వైపు పోయారు. ఒక ఎమ్మెల్యే ఓటు కలిపి మొత్తం కూడా బీఆర్ఎస్ పక్షాన 16 సీట్లు ఉన్నాయి. ఇటు కాంగ్రెస్కి సంబంధించి జనగామలో 12 వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ గెలుపొంది. సిపిఎం నుంచి ఒక అభ్యర్థి కూడా కాంగ్రెస్కే మద్దతు తెలుపుతున్నారు. 4 ఇండిపెండెంట్లలో 2 బీఆర్ఎస్కి పోతే మరో 2 ఇటు కాంగ్రెస్కు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇక్కడ ఎంపీ ఓటు కూడా ఎక్స్ అఫిషియో ఓటు కూడా ఉంది. కాబట్టి వీళ్ళు కూడా 16కు చేరారు. ఇటు జనగామలో బీఆర్ఎస్ వర్గానికి 16, కాంగ్రెస్ వర్గానికి 16 సేమ్ టు సేమ్ ఈక్వల్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ డ్రా చేస్తారా లేకుంటే మరేదైనా పార్టీలు మారేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇటు కాంగ్రెస్ వాళ్ళు అటుపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇటు కాంగ్రెస్కి వచ్చేటువంటి అవకాశం ఉందని ఇరు వర్గాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో జనగామలో కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇటు మహబూబాబాద్లో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్లో 36 సీట్లుంటే 36 వార్డు స్థానాలుంటే 2 ఎక్స్ అఫిషియో మెంబర్స్ 2 ఉన్నారు. మొత్తం 38కి చేరింది సభ్యుల సంఖ్య. దీంట్లో మ్యాజిక్ ఫిగర్ 20కి రానుంది. ఈ 20కి మ్యాజిక్ ఫిగర్ వస్తే ఎవరు 20 చేరుకుంటే వాళ్ళే ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు. అయితే ఇక్కడ మహబూబాబాద్ పరిశీలిస్తే కాంగ్రెస్ వర్గానికి సంబంధించి ఓట్లు పరిశీలిస్తే కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి వార్డులు 13, సిపిఎం మద్దతు ఇస్తుంది కాబట్టి వాళ్ళు 3 ఉన్నారు. తర్వాత ఎమ్మెల్యే ఓటు ఎక్స్ అఫిషియో ఓటు ఎమ్మెల్యే మురళీనాయక్ ఓటు ఉంటుంది. తర్వాత 2 ఇండిపెండెంట్లు మద్దతు తెలుపుతున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ వర్గానికి 19 సీట్లు వచ్చాయి. ఇటు బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ 12 సీట్లు గెలుపొందింది. సిపిఐ 3 గెలుపొందింది. ఎమ్మెల్సీ ఒక ఎక్స్ అఫిషియో ఉన్నారు. తర్వాత మొత్తం కలిపి 18. ఇటు 18 బీఆర్ఎస్ వర్గానికి ఉంటే ఇటు 19 కాంగ్రెస్ వర్గానికి ఉన్నాయి. బీజేపీ 1 సీటు ఉంది. బీజేపీ ఎవరికి మద్దతు తెలపకపోవచ్చు కాబట్టి ఇక్కడ కూడా హంగ్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. డ్రా తీసేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఇటు మహబూబాబాద్ అయితేనేమి, తొర్రూరు అయితేనేమి, జనగామలో ఈ 3 చోట్ల ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడ కాసేపటి క్రితమే కౌన్సిలర్లు అయితే ఇక్కడికి వార్డు కౌన్సిలర్లు బస్సు ఇక్కడికి చేరుకోబోతుంది. కాసేపట్లో ఇక్కడ మున్సిపల్ ఎన్నికకు అయితే రంగం సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లక్ష్మీదుర్గ. ఓకే నవీన్, థ్యాంక్ యూ.